ఎట్లా కాలేజ్ చేసుకోతావు బండి అని బండి నడుపుడు కాదు లేపుతా బండి ఎట్లా స్టార్ట్ చేయాలో తెలిసి నాకు తాళం లేకుండా ఘోరంగా నడుపుతుంది ఫోన్ పడిపోయింది అనుకో మళ్ళీ అట్లా కొన్ని చూడొద్దు నేను కూడా చూసుకుంటా నా బండి పెట్రోల్ ఉంటే చాలా అంతే గాలి ఉన్నదా నన్ను మస్తు భయపెట్టేస్తుంది అని ఏం చెప్పిండు మమ్మీ నీ ఫోన్ చేసి మా మమ్మీ చెప్పిన సీట్ లేదు అంతే చూడండి ఎట్లుంది కొంతమందికి కూడా నచ్చలే అది షేర్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వైవ్ ఆఫ్ బిజినెస్. సో అందరికీ హ్యాపీ బోనాలు. సో ఇప్పుడైతే మనం బుల్లెట్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. చలో వెళ్ళిపోదాం, అక్కడ కూడా చూపిస్తాం మీకు. బుల్లెట్ అయితే రామని చెప్పింది ఇంటికాడికి. సో గాయస్ బుల్లెట్ రైడర్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ తమ్ముడు ఇగో బుల్లెట్ రైడర్ లేవాలి ఇంకా చూడలేదామని చెప్పి ముందే చెప్పిన ఆగపండి బ్లాగ్లా వీడియోలు తీద్దామని చెప్పింది. పండుకుంది ఎట్లుండాలి తెలియదు. ఇక మేము అంత దూరం నుంచి కష్టం ఏడు నుంచి వచ్చినాం. సరే గైస్ ఆవురు ఆకలి అవుతుంది. ఫస్ట్ అన్నం అయితే తినేసినాం, మంచిగా ఉంది. ఇక మొత్తానికి తినేసినా, ఇక తినడానికి మంచిగా ఉండే ఫుడ్. మరి మీరు చూపిస్తే డిష్ పెడతారని చెప్పి చూపెట్టలేదు. హాయ్ సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. నువ్వు చూడండి గైస్. మా డాడీ తిని తిని పొట్ట పెంచుతుంది. మా డాడీ ఏజ్ ఎంత అంటే నాకన్నా చిన్నోడు. మా డాడీ నన్ను ఎత్తుకొచ్చింది కాబట్టి పెద్దది. 42 స్టిల్ యంగ్. అవును మా డాడీ స్టిల్ యంగ్. అదే వచ్చిన వేరే మ్యాటర్ అది. సరే సరే పోదాం బాగా. ఈ డ్రెస్ మీద ఈ డ్రెస్ మీద బోనాలు వీడియో ఇద్దాం. ఈ డ్రెస్ వేసుకొని బండ్ల మళ్ళీ వేసుకొని సరే జల్దీ పో, లేట్ అవుతుంది. ఇట్లా కొడతావా అసలు? ఇస్తలేదు. బండి ఇస్తలేరు. బండి ఇస్తలేడా? బండి ఎట్లా స్టార్ట్ చేయాలో తెలిసి నాకు తాళం లేకుండా. స్పేర్ కీ కూడా ఉంది. గురించి మనం పోయేది బుల్లెట్ లేవదు. బండి సాయిరామ్ ఒకసారి ఆయన రాకముందు బుల్లెట్ ఎవరైనా నడిపేది. నువ్వు ముట్టుకోక అది కూడా ముట్టుకోదు. నువ్వు చూస్తా కదా నువ్వు ఎట్లా కాలేజ్ చేసుకోతావు బండి అని. నువ్వు లేట్ చేసే కొద్ది లేట్ అవుతుంది, అర్థమైందా? అందుకే పోతున్నా.
తాళం ఇస్తలేడు శ్రీరామ్ గారు, వాళ్ళ తమ్ముడు తాళం ఇస్తలేడు, అంకుల్ ఏమో ఈ అంటే ఇస్తలేరు. ఏమో వీళ్ళిద్దరు ఏమో ఏమో అనలేకపోతురు, అంకుల్ ఆంటీ ఇద్దరు కొట్టుకుంటారు. ఇట్లుంటుంది, 2 బండ్లు ఉంటాయి మాకు. ఏంది మా ఏం లేదు గాయస్, ఒకటే బండి, ఇది ఏమున్నా అది దాని మీద కింద పడుతుంది. ఎందుకు బండి అంటే పోయి కావాలని పట్టు ఇక అయిపోయినప్పుడు వీడు కావాలని పట్టుబడి ఇప్పించాడు. ఈ బండి ఆమె పట్టుబడి ఇప్పించింది. చక్కగా అయింది. దానా ఇస్తే ఎవరికి ఇచ్చిన బండి మరి ఎప్పటి వరకు లెటర్ ఏడుస్తుంది. ఏడవట్లేదు నేను. ఏమైంది మరి? అగో మా డాడీ ఫోన్ చేస్తుండే మా తమ్ముడికి, అందుకే నేను నిమ్మరంగా పోన్నా ఉంటుంది అని చెప్పి. బర్త్డేకి ఇంట్లోకి ఇంకో గిఫ్ట్ వస్తే బయటికి ఇవ్వగలుగుతుంది. నాకే నేనే వాడుకోవడానికి డాడీ వీడియోలకు అవసరం ఉంటుంది. మమ్మల్ని ఈమె మేనేజ్ చేసి ఆ బండి కొనిచ్చిన దానికి ఇప్పుడు ఈమెకే ఇస్తలేడా? ఇప్పుడు 8,500 ఇస్తలేడు నీకు? ఈ మంత్రులు చూడబడతాడు చూసా గుంజుకోయేదాకా అట్ట నేను. ఈ గ్యాప్ లో నేను బండికి కొత్త బండికి డౌన్ పేమెంట్ కట్టుకుని ఇంట పెట్టుకుంటా. లేచి మంచి దాకా కూడా ఒప్పుకున్నది. ఇక బుల్లెట్ కడుక్కుంటది, అందులో పెట్రోల్ ఉంటే చాలా అంతే. ఇక గాలి ఉన్నదా పెట్రోల్ అది. ఇదే మాట నేను మొన్న బ్లాగ్ అన్నా, సేమ్ అదే అన్నా నేను. కూర్చున్న బండికి ఇంత 100-200 పెట్రోల్ ఉంటే చాలు. మొన్న కూడా నేనే చేపించిన బుల్లెట్ ని. ఏమైనా చేపించినావు సరే కావాలని తిట్టిపిస్తున్నావు. బండి మెయింటైన్ చూడదు, బండి సౌండ్తో చూడదు, స్టార్ట్ అయినా వెళ్ళిపోతుంది అంతే. నేను మొన్న అదే సేమ్ డైలాగ్. ఇంటర్లో ఒక్కనాడు కూడా సరిగ్గా చెప్పారు, బండి పట్టించుకోలేదు. సంవత్సరాల అంత మొత్తం సీన్ బండి లేదు. పడితే 28 యూనిట్ రిపేర్ చేపిస్తాను. ఇగో ఇంటర్లో మా డాడీ మా మమ్మీ ఎట్లా మా తమ్ముడి మీద మస్తు ఇట్లుండే కదా. నా కాలేజీ మా తమ్ముడు స్కూల్ ఇన్ని ఏమన్నారంటే ఆ రోజు హాఫ్ డే అని ఏం చెప్పిండు మమ్మీ, నేను ఫోన్ చేసి మా మమ్మీ చెప్పిన అంత సీన్ లేదు. ఏమని చెప్పిన అంటే మమ్మీ నేను తమ్ముడికి ఇయ్యనా అన్న, ఏం కాదు ఇయ్య నాకు బండి డ్యామేజ్ అయింది. బుల్లెట్ పోనీరా లేపుకున్నా బాగా కంప్లైంట్ ఎక్కువ ఇంట్లోకి మూసుకోను ఫస్ట్ తోలే బండి మెయింటైన్ చేసి నేర్చుకో ఫస్ట్. నాకు వద్దు బండి నా డ్యూక్ నాకు కావాలి. నాకు ఇట్లా మంచిగా ఎపిసోడ్లో అయితే మంచిగా మరి అక్కడ 8th క్లాస్ నేను 5 సంవత్సరాలు కంటిన్యూ ఎలక్ట్రిసిటీ వర్క్ పడినదాన్ని. 2,000-3,000 ఒకసారి సర్వీస్ చేసుకునేది. అంతే కరెక్ట్. అది 5,000 అనేది కానీ 3,000 చేయించేది పర్ఫెక్ట్గా. బండి చిన్న సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడే చేయించేది. ముస్లిం అబ్బాయి ఉండేది, ఏ బండి సౌండ్ దూరాలి అవి ఏమంటే బండి క్లీన్ చేసేది. సైలెన్సర్ ఒక 10 మార్చిన. ఇప్పుడు సాయి చేసుకున్నట్లు పెట్టించండు కింద కంటిన్యూ చిన్న 100 రూపాయల బండి కూడా ఈ బండి వేసుకుపోయాను. నెలకు సర్వీసింగ్ చేయించేది, అంటే నెలకు అది తిరిగేది 3,000 తిరిగేది. ఇప్పుడు తర్వాత కథ తిరుగులేదు, ఏం లేదు. ఇట్లా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. దూరం తీసారు రైడర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది 250ని. బండి అడిగితే ఇప్పుడు వచ్చింది బండి చాలా సేపు తర్వాత. రైడర్ మెల్లగా పోతే ఎట్లా కొట్టుకుంటూ పోతుంది, వాళ్ళ తమ్ముడు బండి ఇస్తలేడు అని చెప్పి దూరంగా పోతుంది ఆ బండి మీద. గాయ మొత్తం లాగ్ చేస్తుంది, పిలుస్తుంది, లాగ్ చేస్తుంది. ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది, తెలుసా. నాకు ఆకలి అవుతుంది, తిన్నా ఇక నిద్ర వస్తుంది నాకు. అట్లా అయిపోయింది, అట్లా వేసింది బుల్లెట్ రైడర్ ఈరోజు. షూట్లు ఉన్న పని చేసుకొని వచ్చిన ఐస్ నేను ఇగో ఈమె కోసం. ఏ బుల్లెట్ ఇగో ఈమెనే ఇట్లనే వేస్తుంటుంది, చెప్తే అర్థం కాదు. మొత్తం ఇంట్రెస్ట్ మూమెంట్లో ఏమో తీసుకొని వస్తుంది. ఇగో ఇప్పుడు కొట్టించినావు పెట్రోల్.
నిజంగా 400 అవును ఇది నా బుల్లెట్ కాదు 100 కొట్టియానికే గాయస్ ఇది ఎట్లా తాగుతుంది అంటే రక్తం చూడండి హెల్మెట్ అయితే వేసుకోండి ఏం పర్లేదు ఇంకేది ఇక 250 నడుపుతుంది బుల్లెట్ ఇక బుల్లెట్ నడపదు ఇప్పటి నుంచి ఇక మొత్తం 250నే భయపెడుతుంది నన్ను భయపెట్టిస్తుంది నీళ్ళు వస్తున్నాయి గాయస్ ఏడిపిస్తుంది మా నన్ను చూడండి నేను కూడా చూసుకుంటా నా బండి ఎక్కదా నా బండి ఎప్పుడు ఎక్కవా నా బండి ఎక్కుతావు కదా అప్పుడు చెప్తా లేదు నేను ఎక్కి నేను రైడర్ ప్రో రైడర్ చోటా రైడర్ ఆ హెల్మెట్ ఆ టీషర్టు ఆ చైను అంత చెప్పులు చూడండి ఎట్లా లేపుతున్నాడు అంతే ఎక్కువ లేకపోద్దు పబ్లిక్ ప్లేసులలో లేకపోద్దు గాయస్ సారీ ఏమనుకోకరి జస్ట్ ఫర్ వీడియో ఆయన చాలా కాదు జస్ట్ ఫర్ వీడియో ఆయన ప్రొఫెషనల్ కాబట్టి లేదు మీకు వినిపిస్తుందో లేదో గాయస్ కానీ నా వాయిస్ గట్టిగానే ఉంటుంది అని ఉంటుంది పెట్టుకో చూడండి ఎట్లుంది మెల్లగా అరే మెల్ల అరే రాయి నన్ను మస్తు భయపెట్టేస్తుంది ఏమొద్దన్న 90 స్పీడ్ వద్దు ఎంత పోవాలి చెప్పు నువ్వే వద్దు 70 లోపల సరే 70 పోయినప్పుడు నవ్వుతూ వద్దు 70 అంటే రప్పున పోవద్దు మెల్లగా పోవాలి 70 భయం పడుతున్నావు మళ్ళీ బండి ఎక్కుతా అంటావు 250 అంటావు 250 అంటే నేను వెనకాల కూర్చున్నా అంతే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బై అన్నా ఇప్పుడు ఎలా అంటే చూడు ఎట్లుంది సీడ్ చూడండి కాదు సీడ్ కొండ మీద ఉంది నేను ముందే పొడుగుకున్నాను కొట్టుడికి గాలి ఇట్లా వస్తుంది నా దగ్గర మీదకి వెళ్ళి ముందనుకో చూపిస్తా కాదు సినిమా ఘోరంగా నడుపుతుంది ఫోన్ పడిపోయింది అనుకో మళ్ళీ వద్దు ఇదంతా నాకు పెట్టా సో గాయస్ ఫైనల్గా అయితే మేము ఆర్డర్కి వచ్చేసాం బుల్లెట్ ఆర్డర్ పట్టుకొచ్చింది ఎట్లనో అట్లా కింద మీద పడేం పట్టుకరాలి పడి కాదు యాక్చువల్గా ఈయన వీడియో మధ్యలోనే కట్ చేసిండు ఎందుకనంటే నేను పోయే స్పీడ్కి You're my pumpkin, hello honey bun. మరి ఎట్లా పోతున్నావు ఆ స్పీడ్ అది అరే జస్ట్ ఉన్నదేమో పక్క పానము జస్ట్ 110 జస్ట్ 110 ఈ 250 మీద 110 ఎట్లా అనిపిస్తుంది తెలుసా అది జప్పని లేస్తుంది బండి అట్లా కొన్ని చూడొద్దు కొన్ని మాత్రమే పోనీ నేను అబ్బాయిని అయిపోయిన గ్యాప్లు అంతే అబ్బాయి నేను అమ్మాయి అని ఎవరు అంటున్నావు అబ్బాయి కదా మాత్రం తిరిగి అదే చూడండి గైస్ బుల్లెట్ ఆర్డర్ గైస్ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ లొకేషన్ బాగుంది కదా మస్తు ఉంది అది గోందా ఆడ చూద్దాం జీప్ అయిపోయింది అవును జీప్ ఆగిపోతే మనమే హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి ఇక్కడ జీప్ అయిపోయింది అగో ఆడ యాక్సిలేటర్ కేబుల్ తిరిగిపోయింది రిపేర్ చేస్తున్నాం అగో హెల్మెట్ వేసుకొని రిపేర్ చేస్తుండు
హెల్మెట్ ఇచ్చిండు. హెల్మెట్ ఆయననే నాకు గిఫ్ట్ ఇచ్చింది ఆయననే. సో మస్తు ఉంది. ఎట్లా కూర్చున్నాడు చూడండి దాని మీద. ఆయన మెకానిక్ ఆయన మెకానిక్ అన్నీ చేస్తాడు ఆయన. అంతా ఇంట్లో తంతాలు పడి అంతా వేసి లాస్ట్కి ఇచ్చిన బండి. ఎన్ని చాలా కష్టపడ్డా. అమ్మాయి ఎఫ్జెడ్ నడుపుతుందా ఏంటిది? ఎఫ్జెడా నేను బండి నడుపుతూ మళ్ళీ నేను ఇంకో అమ్మాయిని చూస్తున్నా చూడండి ఐస్. నువ్వు కూడా నడుపుతున్నావు. మన బండి నడుపుడు కాదు లేపుతా. నడుపుడు అయిపోయింది. నడుపుడు గిడుపుడు అంత జమానానే ఆడగొట్టుకున్నాం. లేపుడు ఇప్పుడు జస్ట్ 8th క్లాస్ వల్లే ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా అట్లా ఉంటుంది మన. ఇప్పుడు వాన పడుతుంది నాకు తెలిసి బ్లాగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. బ్లాగ్ ఎండ్ అవుతుంది అని కూడా నాకు తెలిసి. చూడండి పైన ఎట్టుంది, చినుకులు పడుతున్నాయి. గైస్ వీడియోలో అయితే మొత్తం తీసుకున్నాం. ఆ గిఫ్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. తీస్తా ఆగు. ఎందుకు మన వీడియోలే కావాలి. ఏమైనా వీడియోలో ఇస్తాం. సో ఇంతటికి ఇస్తాం అప్పుడు గైస్ అయిపోయింది వీడియోలో. ఇంకా మధ్యలో యాడ్ చేస్తూనే ఉంటాడు. సమాత్మం అని అంటాడు. ఆడ కూర్చున్నప్పుడు నేను ఏదో ఒక తీట పని చేస్తే పక్క యాడ్ చేస్తాడు. అంతే అది అట్లా అవుతుంటుంది. మరి ఏం చేస్తాం. ఏమైనా మంచిగా తీపించుకునేది మంచిగా ఉండే తీపిచ్చు. కొంతమందికి కూడా నచ్చలే అది. అట్లా వేసేసి మరి ఏం చేస్తాం ఇక ఉంచుకున్నాం ఏదో మంచిగా. డ్యూటీ. సో గాయ్స్ వాన పడుతుంది. జరా అది జరా ఎక్కువసేపు చూడుర్రి, జరా షేర్ చేయర్రి, అసలు సబ్స్క్రైబ్ కూడా షేర్ చేయాలి. అవును కదా, షేర్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరు. మళ్ళీ ఏమన్నా అంటే అక్క బ్లాగ్స్ పెట్టు, అక్క మాట్లాడు, అక్క అది చేయని అంటారు. నా కోసం ఏమ కోసం అని మమ్మల్ని చూస్తే కూడా లైక్ కొట్టారు.